కుప్పకూలిన విమానం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం. ఘటనలో మరో నలుగురు అని చెప్పి చూస్తా ఉన్నాం. ఇది ఒకసారి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కన్మూశారు. బుధవారం ఉదయం 8:48 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పవార్తో పాటు మరో నలుగురు చనిపోయారు. ముంబై నుంచి బారామతికి ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విఎస్ఆర్ విమాన సంస్థ ఆధ్వర్యంలో నడిచే లియర్ జెట్ 45 ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిందని, ఇందులో అజిత్ పవార్తో పాటు మరో నలుగురు చనిపోయారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటన చేసింది. డీజీసీఏ ప్రకటన. విమాన ప్రమాదంపై డీజీసీఏ రిపోర్ట్ ఇచ్చింది. క్రాష్ అయిన విమానంలో అజిత్ పవార్తో పాటు ఆయన సెక్యూరిటీ అధికారి అటెండెంట్ ఉన్నారని తెలిపింది. అలాగే ఇద్దరు క్రూ ఉన్నట్లు పేర్కొంది. బారామతి ప్రాంతంలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని వెల్లడించింది. విమానం ల్యాండింగ్ అవడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన జరిగినట్లు ఎయిర్పోర్టు మేనేజ్మెంట్ తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే, విమానం క్రాష్ అయ్యే సమయంలో అక్కడ దగ్గరలో ఉన్న కొందరు చూశారు. విమానం రన్వే పైకి వస్తున్న క్రమంలో కిందకు దిగుతున్న తీరు చూసి పడిపోతుందేమో అని అనుకున్నామని తెలిపారు. అనుకున్నట్టే ఒక్కసారిగా కుప్పకూలిందని చెప్పారు. వెంటనే పేలిపోయిందని, మంటలు వ్యాప్తించాయని, తర్వాత 4-5 సార్లు పేలుళ్లు సంభవించాయని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. శరద్ పవార్ వారసుడిగా వచ్చి మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ చెరగని ముద్ర వేశారు. దశాబ్దాల పాటు అక్కడ రాజకీయాలను శాసిస్తున్న దాదా ఇక లేరనే విషయం తెలిసి అందరూ దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తున్నారు. 1959 జూలై 22న పవార్ జన్మించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు శరద్ పవార్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. తనదైన శైలితో ప్రజల మన్ననలు పొందారు. 23 ఏళ్లకే సహకార షుగర్ ఫ్యాక్టరీ బోర్డు సభ్యులు అయ్యారు. 1991 పూణే సెంట్రల్లో కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 16 ఏళ్ల పాటు పదవిలో కొనసాగారు. 1995లో బారామతి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి వరుసగా 7 సార్లు గెలిచారు. 13 ఏళ్ల కాల వ్యవధిలో 5 సార్లు ఉప ముఖ్యమంత్రిగా రికార్డు ఆయన సొంతం చేసుకున్నారని చెప్పి చూస్తా ఉన్నాం. ప్రముఖుల సంతాపం. అజిత్ పవార్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్రకి ఇది కోలుకోలేని నష్టమని అన్నారు. పవార్ కుటుంబానికి, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధాని మోదీ స్పందిస్తూ అట్టడుగు రాజకీయ నేతగా ఎదిగి అజిత్ పవార్ ప్రజానాయకుడిగా అని కొనియాడారు. మహారాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ నిలిచిపోతారని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ అజిత్ పవార్ మృతి తనకు తీవ్రంగా కలిసివేసిందని పేర్కొన్నారు. ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు ఆదేశించినట్లు చెప్పారు. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు. పవార్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను కోరారని చెప్తా ఉన్నారు. గాలిలో ప్రాణాలు, జర జాగ్రత్త. అజిత్ పవార్ మృతితో గతంలో జరిగిన ఘటనలపై చర్చ. నేతలు, ప్రముఖులు గాలిలో చక్కర్లపై సూచనలు అని చెప్పి చూస్తూ ఉన్నాం. బారామతిలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మినీ విమాన ప్రమాదంలో చనిపోవడంతో గతంలో జరిగిన దుర్ఘటనలపై చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు పలు సందర్భాల్లో విమానం, హెలికాప్టర్ ప్రమాదాలకు గురయ్యారు. వాటిని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఇప్పటి నేతలు, ప్రముఖులు ప్రయాణాలపై నెటిజన్లు పలు సూచనలు చేస్తున్నారు. జర జాగ్రత్త. రాజకీయ నేతలు, ప్రముఖులు దూర ప్రయాణం చేయాలంటే హెలికాప్టర్ ద్వారా విమానాలను ప్రయారిటీ ఇస్తున్నారు. పదే గాలిలో చక్కర్లు కొడుతున్నారు. అలాంటి వారికి నెటిజన్లు జర జాగ్రత్త అంటూ తాజా ఘటన నేపథ్యంలో సూచించారని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇలా గతంలో జరిగిన ప్రమాదాలు. ఏడాది చనిపోయిన 1966 హోమీ జహాంగీర్ బాబా, 1980 సంజయ్ గాంధీ, 2002 జిఎంసి బాలయోగి, 2004 సౌందర్య, 2005 ఓంప్రకాష్ జిందగ్, 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి, 2011 దోర్జీ ఖాండ్, 2021 బిజిన్ రావత్, 2016 అజిత్ పవార్ అని చెప్పి చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా విమాన ప్రమాదంలో మరణించిన వాళ్ళే. సో జర భద్రం. చిన్నానికి పెద్దానికి తెలంగాణ మంత్రులు కూడా విమానాల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. మీరు కూడా పైలంగా ఉండుర్రి. మీరు ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. విమానాలు కూడా ఎప్పుడు ఎట్లా అవుతాయో చెప్పలేనటువంటి పరిస్థితి.
సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎటువైపు ఉండబోతూ ఉన్నారు, ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారో ఇక మీ చేతిలో ఉంది. మీరు వేసే ఓటు మీ భవిష్యత్తు కాదు, రేపటి రాజకీయాల్లో మార్పు మరో సంచలనం అని చెప్పేసి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే అజిత్ పవార్ చనిపోయిండో ఆయనకు ఖచ్చితంగా అందరూ సంతాపం తెలుపుతూ ఉన్నారు. మనం కూడా ఆ సంతాపం తెలపాలి. ఒక రాజకీయ నేత ఒకసారి గెలవడమే కష్టం అనుకుంటే దాదాపు 13 సార్లు ఎమ్మెల్యే గెలిచిందంటే అది మామూలు ముచ్చటైతే కాదని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతుంటూ, ప్రెస్ టీవీని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆదరించండి, మీ మద్దతు మాకు ఇవ్వండి, మా ప్రయాణం మరింత బలంగా కొనసాగిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.